అశోకుడు కళింగ యుద్ధం తరువాత బౌద్ధం స్వీకరించాడన్నది ఇంకో కథ. యుద్ధం తర్వాత 1,50,000 మందిని ఖైదీలుగా పట్టుకుని పాట్నాకు వెళ్లాడు. అదేనండి పాటలీపుత్రం. తర్వాత ఆయన సభకు ఓ బౌద్ధ భిక్షువు వచ్చి, రాజా, నేను యుద్ధభూమి నుంచి వచ్చాను. అక్కడ చనిపోయి ఉన్న వారి మృతదేహాలను లెక్కబెట్టి వచ్చాను. అక్షరాల 1,00,000 శవాలున్నాయి. నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా చెప్పు అన్నాడట. వెంటనే అశోకుడు శోకంతో కుమిలిపోయి బౌద్ధాన్ని స్వీకరించాడట. ఇది మరో కథనం. బౌద్ధ మతానికి సంబంధించిన ఏ మత గ్రంథాల్లోనూ అశోకుడి యుద్ధానికి బౌద్ధమత స్వీకారానికి సంబంధం ఉన్నట్టు ఎక్కడా రాసిలేదు. అంతేకాదు, అతను బౌద్ధాన్ని కేవలం రాజకీయాల కోసం వాడుకున్నాడా అన్న అనుమానము కలుగుతుంది. ఎందుకంటే మౌర్యులు వేద సంప్రదాయానికి చెందినవారు. వారి గురువులు బ్రాహ్మణ పురోహితులు కావడం వల్ల వైదిక సంప్రదాయాన్ని అనుసరించారు. అయితే మౌర్య చంద్రగుప్తుడికి జైన మతంతో సంబంధం ఉన్నది. కర్ణాటకలోని గోమఠేశ్వరుడి జైన క్షేత్రం శ్రావణ బెళగొళలో గోమఠేశ్వరుడి పర్వతం ఎదురుగా చంద్రగుప్తుడి పర్వతం ఉంటుంది. చంద్రగుప్తుడు ఆ కొండ మీద తపస్సు చేసినట్టుగా చెప్తారు. అతని కొడుకు బిందుసారుడికి ఆజవికులతో సంబంధం ఉంది. మన దేశంలో ఈ రకమైన పద్ధతి అసహజమేమీ కాదు. స్వర్ణ దేవాలయానికి లక్షలాది హిందువులు వెళ్లి గురునానక్ను, గురుగ్రంథ్ సాహెబ్ను దర్శించుకుని నమస్కరించుకుని వస్తారు. బౌద్ధ దేశమైన థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో పెద్ద బ్రహ్మ విగ్రహం మనం చూడవచ్చు. అలాగే కుటుంబ సంప్రదాయం ఎలా ఉన్నప్పటికీ ఇతర మతాల వారితో సంబంధాలు పెట్టుకోవడం, వారి మందిరాలకు వెళ్లడం, ప్రార్థనలు చేయడం మన దగ్గర మొదటి నుంచి ఉన్న సంప్రదాయమే. అందుకే మౌర్య చంద్రగుప్తుడు జైనులను ఆదరిస్తే బిందుసారుడు అజీవుకులను ఆదరించాడు. రాజ్యాధికారం దగ్గరకు వచ్చేసరికి క్రూరుడైన అశోకుడిని అందరూ తీవ్రంగా, నిర్ద్వంద్వంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా జైనులు, అజవికులతో సంబంధాలున్న కుటుంబ సభ్యులు అశోకుడిని తిరస్కరించారు. ఈ నేపథ్యంలో ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి అశోకుడికి ఒకే ఒక్క ప్రత్యామ్నాయంగా బౌద్ధం కనిపించింది. వెంటనే దాన్ని స్వీకరించాడు. ఆ తర్వాత 18,000 అజవికులను, వందలాది జైనులను ఊచకోత కోశాడు. ఇదంతా బౌద్ధ మతాన్ని స్వీకరించిన తర్వాతే జరిగింది. బౌద్ధం స్వీకరించిన తర్వాత కూడా క్రూరత్వంతో మానవ హననానికి పాల్పడ్డాడంటే బౌద్ధం ఎందుకు స్వీకరించాడో అర్థం చేసుకోవచ్చు. బౌద్ధ మత గ్రంథం అశోకవదనంలో రాసి ఉన్న ఒక సన్నివేశాన్ని ఇందుకు మనం ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదేంటో మీరు చూడండి. ఒక జైనుడు పాట్నాలో ఒక బొమ్మ వేశాడు. జైన తీర్థంకరుడికి గౌతమ బుద్ధుడు నమస్కరిస్తున్నట్టుగా ఆ బొమ్మ ఉంది. ఆ జైనుడిని అశోకుడు అతని ఇంట్లోనే కుటుంబ సభ్యులతో సహా బంధించి ఇంటితో సహా సజీవంగా దగ్ధం చేశాడు. అంతేకాదు, జైనుల తలలు తెచ్చిన వారికి తల కుక్కింటికి ఒక బంగారు నాణ్యం బహూకరిస్తానని చాటింపు కూడా వేయించాడు ఈ దుర్మార్గుడు. ఇది అశోకుడి బౌద్ధ ధర్మం. మరో తీవ్రమైన సందేహం ఏమిటంటే అశోకుడు కళింగపై ఎందుకు యుద్ధం చేశాడన్నది. ఎందుకంటే మౌర్య రాజ్య స్థాపనకు ముందే నందరాజైన మహాపద్మనందుడు కళింగపై యుద్ధం చేసి నందరాజ్యంలో కలుపుకున్నాడు. నందులను ఓడించిన చంద్రగుప్తుడు నందరాజ్యాన్ని తన వశం చేసుకుని మౌర్య వంశాన్ని స్థాపించాడు. అంటే అశోకుడి తాతగారి కంటే ముందే మౌర్య రాజ్యంలో కళింగ అంతర్భాగంగా ఉన్నది. పైగా కళింగ రాజ్యం అన్నది మౌర్య సామ్రాజ్యానికి చాలా చాలా దగ్గరగా ఉంటుంది. ఒడిస్సా పక్కనే బీహార్ ఉంటుందన్నది తెలిసిందే కదా. అటువంటప్పుడు భారతదేశమంతటా విస్తరించిన మౌర్య సామ్రాజ్యం పక్కనే ఉన్న కళింగను స్వతంత్రంగా ఉండనివ్వడం అన్నది సాధ్యం కాని పని. చంద్రగుప్తుడు ఆ తరువాత బిందుసారుడి టైంలో కళింగ అన్నది మౌర్య సామ్రాజ్యంలో ఒక రాష్ట్రంగాను సామంత రాజ్యంగాను ఉండి ఉండాలి. అశోకుడి సమయానికి వచ్చేసరికి మార్పు వచ్చి ఉండాలి. ఎందుకంటే చుట్టూరా శత్రువులను పెట్టుకుని రాజ్యాధికారాన్ని సంపాదించుకున్నవాడు అశోకుడు. ఈ నేపథ్యంలో అతని శత్రువులు కళింగరాజు లేదా అధికారులతో కలిసిపోయి ఉండాలి. ఈ పరిణామం యుద్ధానికి దారితీసి ఉండవచ్చు. ఏమైతేనే ప్రస్తుత భువనేశ్వర్ దగ్గర ఉన్న దయానదీ తీరం వద్ద కళింగ యుద్ధం జరిగినట్టు చరిత్రకారుల అభిప్రాయం. కళింగ యుద్ధానికి సంబంధించిన శిలాశాసనం ఒకటి గిర్నార్లో లభించింది. గిర్నార్ గుజరాత్లో ఉంది. కళింగ అన్నది ఆధునిక ఒడిస్సాలో ఉన్నది. అశోకుడికి సంబంధించిన ప్రధాన శాసనంగా దీన్ని చెప్తారు. ఈ శిలాశాసనంలో అశోకుడు యుద్ధంలో 1,00,000 మందిని హతమార్చి యుద్ధం తరువాత మరో 1,50,000 మందిని యుద్ధ ఖైదీలుగా పట్టుకెళ్లాడని కనిపిస్తుందే తప్ప క్షమాపణ చెప్పినట్టు లేనేలేదు. వీళ్లలో ఏ ఒక్కరిని కూడా అశోకుడు విడిచిపెట్టలేదు. ప్రస్తుత భువనేశ్వర్ దగ్గర ధౌలీలో లభించిన ఒక శాసనంలో తాను చేసిన యుద్ధానికి అశోకుడు బాధపడ్డాడని ఉన్నట్టుగా చరిత్రకారులు చెప్తున్నారు. కానీ ఆ శాసనం అశోకుడు పశ్చాత్తాపం కంటే మరో తీవ్రమైన హింసకు పాల్పడుతున్నాడా అన్నట్టుగా ఉన్నదే తప్ప క్షమాపణ చెప్పినట్టు అనిపించదు.
దేవానాం ప్రియుడు బాధపడుతున్నాడు కాని ఈ ఆటవిక ప్రజలు తాము చేసిన తప్పులకు పశ్చాత్తాపపడితే వారిని ఎవరూ చంపరు, లేకపోతే తీవ్రంగా శిక్షించగల శక్తి ఈ దేవానాం ప్రియుడికి ఇంకా ఉంది. ప్రధాన శాసనంగా దొరికిన ఈ శిలా శాసనంలో అశోకుడి పేరు ప్రియదర్శి అన్న పేరు ఉంది. దాన్ని ప్రియదర్శి అని అర్థం చెప్పారు. ఈ ప్రియదర్శే అశోకుడని చరిత్రకారులు అన్నారు. ప్రాచీన రాజులు తమ శాసనాల ద్వారా తమ చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియడం కోసం రాయిస్తారు. కాని అశోకుడి శాసనాలను మనం గమనిస్తే తన తీవ్రమైన హింసా ప్రవృత్తిని, నియంతృత్వాన్ని సమకాలీకులైన ఇతర రాజులు, అధికారులు, గవర్నర్లకు తెలియజేయడం కోసమే రాశాడా అన్నట్టు కనిపిస్తాయి. తన రాజకీయ ఆధిపత్యాన్ని తిరుగులేని విధంగా ప్రదర్శించుకోవడం కోసమే రాసినట్లు అనిపిస్తాయి. గిర్నార్, ఎర్రగుడి, మనేష్రా, షాబాద్గడి, కాందహార్ తదితర ప్రాంతాల్లో అశోకుడి శాసనాలు ఉన్నాయి. కళింగ ప్రాంతంలో అశోకుడు తాను వేయించిన శాసనాల్లోని 13, 14 శాసనాలను మార్చి వాటి స్థానంలో మరో 2 శాసనాలను వేయించాడు. 13వ శాసనం గుజరాత్లోని గిర్నార్లో కనిపిస్తుంది. ఈ మార్చిన శాసనాల్లో కళింగ యుద్ధంపై దుఃఖపడినట్లు లేనేలేదు. బహుశా కళింగ ప్రజలకు క్షమాపణ చెప్పడం రాజకీయంగా తనకు అనుకూలం కాదని అనుకుని ఉండవచ్చు. మొత్తం మీద ఈ శాసనాలన్నింటినీ జాగ్రత్తగా గమనిస్తే కళింగ యుద్ధం అన్నది వాస్తవం కంటే ఊహాపోహలే ఎక్కువగా ఉన్నట్టు అభిప్రాయం కలుగుతుంది. అశోకుడి శాసనాలతో పాటు శ్రీలంక బౌద్ధ సంప్రదాయ గ్రంథాల్లో మరింత అయోమయం కల్పించే ఘటనలు కనిపిస్తాయి. అశోకావదాన, దివావదాన, సామంత పసాదిక వంటి గ్రంథాలు. శ్రీలంక గ్రంథాల ప్రకారం పట్టాభిషేకం 268 బీసీలో జరిగింది. 4 ఏండ్ల తరువాత అంటే 264 బీసీలో బౌద్ధం స్వీకరించాడు. 5 నుంచి 7 ఏండ్ల హయాంలో 84,000 విహారాలు నిర్మించాడు. దీనికి కొనసాగింపుగా అశోకుడి శాసనాలు చెప్తున్నదేమంటే పట్టాభిషేకం అయిన తర్వాత 8-9 సంవత్సరాల్లో గయలోని బోధి వృక్షానికి తీర్థయాత్రకు వెళ్లాడు. బౌద్ధ ధమ్మాన్ని ప్రచారం చేశాడు. ధమ్మం అంటే ధర్మం అని. వైద్య సదుపాయాలు, చెట్లు నాటించడం, బావులు తవ్వించడం వంటి సామాజిక కార్యకలాపాలు నిర్వహించాడు. అశోకుడు చేపట్టిన ఈ పనులన్నీ పొరుగు దేశాలైన చోళ, పాండ్య వంటి రాజ్యాలకు రోల్ మోడల్గా మారి అక్కడ కూడా అమలు చేశారు. పట్టాభిషేకం జరిగిన తర్వాత 10-11 సంవత్సరాల్లో బౌద్ధ సంఘానికి దగ్గరయ్యాడు. 256 రోజులు తన రాజ్యంలో పర్యటించాడు. 12వ సంవత్సరంలో ధమ్మను ప్రచారం చేసే శాసనాలు వేయించాడు. 19వ సంవత్సరంలో అశోకుడి కూతురు సంఘమిత్ర శ్రీలంకకు పోయి నన్గా మారి బౌద్ధ మతాన్ని ప్రచారం చేసింది. అక్కడికి బోధి మొక్కను పట్టుకుని వెళ్లి నాటింది. ఇదంతా బాగానే ఉంది. పట్టాభిషేకం అయిన 8వ ఏట బోధి వృక్షాన్ని చూడడానికి తీర్థయాత్రకు వెళ్లిన అశోకుడు కళింగ రాజ్యం పైన ఎప్పుడు దండెత్తాడు? యుద్ధం జరిగిన తర్వాత వెళ్లాడా, ముందే వెళ్లాడా? ఈ టైం లైన్ ఏదీ కూడా ఉత్తర భారతంలోని ఏ ఒక్క శాసనంలో కనిపించదు. సంఘమిత్ర శ్రీలంకకు వెళ్లిన విషయం అశోకుడు శాసనాల్లో ఎక్కడా కనిపించదు. పట్టాభిషేకం అయిన 19వ ఏట కాలాతిక అనే గుహను బౌద్ధ గురువులకు దానం చేసినట్టు మాత్రమే ఆయన శాసనాల్లో కనిపిస్తుంది. అంతే తప్ప సంఘమిత్ర ప్రస్తావన ఎక్కడా లేదు. ఆ తరువాతి సంవత్సరం బుద్ధుడి జన్మస్థలం అయిన లుంబినివనం, బుద్ధ సాక్యముని స్థూపాన్ని సందర్శించడానికి వెళ్లాడు. ఏ విధంగా చూసినా అశోకుడు హింసాశోకుడే అయ్యాడు తప్ప సుపరిపాలకుడు కాలేకపోయాడు. తొలినాళ్లలో ఎంత నియంతగా సమస్త మౌర్య సామ్రాజ్యాన్ని కంటి చూపుతో శాసించాడు. తన చివరి రోజుల్లో తన ఆరోగ్యం చెడిపోయిన తర్వాత తన కండ్ల ముందే రాజ్య పతనాన్ని కూడా చూశాడు. దేశంలో తిరుగుబాట్లు చెలరేగాయి. పలు ప్రాంతాల్లో స్థానిక అధికారులు ఎవ్వరికి వారు స్వతంత్రతను ప్రకటించుకున్నారు. ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమైంది. అతని మరణం తర్వాత అంటే 223 బీసీ శాతవాహనులు దక్షిణ భారతాన్ని కళింగతో కలుపుకొని తమ సామ్రాజ్యాన్ని నిర్మించారు. ఒక రకంగా చూస్తే ఔరంగజేబును ముఘల్ అశోకుడనవచ్చు. అశోకుడు మరణం తర్వాత 50 ఏళ్లలో మౌర్య ఆధిపత్యం కాస్త అంతమైంది. చివరి మౌర్య రాజును పుష్యమిత్రుడు చంపడంతో శుంగవంశ పాలన ప్రారంభమైంది. ఔరంగజేబ్ మరణించిన 50 ఏళ్లకు ఢిల్లీపై మొఘల్ ఆధిపత్యం అంతరించింది. వీరిద్దరినీ పోలుస్తూ అధ్యయనం చేస్తే ఆశ్చర్యకరమైన సంగతులు ఎన్నో తెలుస్తాయి. ఇది మరో వ్యాస పరంపర అవుతుంది. కాబట్టి ఇప్పటికి ఈ విషయంపై ఇంతే. ఇదంతా జాగ్రత్తగా గమనిస్తే అశోకుడు ఏ విధంగానూ గొప్ప రాజు కాడు, కాలేడు కూడా. అశోకుడు క్రూరుడు, విమనైజర్, అక్రమంగా అధికారాన్ని చేజిక్కించుకుని అనుభవించినవాడు. తన తండ్రి, తాత ఎంతో గొప్పగా నిర్మించిన సుస్థిర సామ్రాజ్యాన్ని నాశనం కావడానికి కారణభూతుడయ్యాడు. ఇప్పుడు మనం చూసే రాజకీయ నాయకుల్లాగానే తనను తాను ఎక్కువగా మార్కెటింగ్ చేసుకున్నాడు. బౌద్ధం పేరుతో నటించాడు.
వాస్తవానికి అశోకుడు జేమ్స్ ప్రిన్సెప్ వంటి చరిత్రకారుల వల్ల 19వ శతాబ్దంలోనే బయటకొచ్చాడే తప్ప అంతకుముందు మన చరిత్రలో అతనికి పెద్ద స్థానం లేనేలేదు. అంతేకాదు భారతదేశానికి స్వాతంత్రోద్యమ కాలంలో ఏర్పడిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలోనే అశోక ది గ్రేట్ అన్న మాట పుట్టుకొచ్చింది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ అశోక ది గ్రేట్ అన్న మాటను మరింత మసాలా జోడించి మార్కెటింగ్ చేశారు చక్కగా. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ సోషలిస్ట్ ఇమేజ్ ని నిలబెట్టడం కోసం ఆయన అనుచర చరిత్రకారులు అశోకుడిని అదే పనిగా నెత్తిన పెట్టుకుని దేశమంతా పాఠ్యపుస్తకాల్లో ఊరేగారు. ఎక్కడో ఏదో బీరకాయ పీచు ఆధారం పట్టుకొని ఈ అకాడమిక్ చరిత్రకారులు ఇలాంటి కథలను అల్లి ప్రచారం చేస్తుంటే భారతీయులంతా గొర్రెల్లా అంగీకరించి వల్లెవేస్తుండడమే ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యం, దురదృష్టం. రామం భజే శ్యామలం. జై శ్రీరామ్.